ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య 25 కోట్లు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వరల్డ్ కప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ప్యాషన్ని చూస్ చేసుకుందామని నేను యూట్యూబ్ని తీసుకొని ఇన్ఫోసిస్లో జాబ్కి రిజైన్ చేశాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? Hey guys, hey guys, hey guys, hey guys, hey guys, hey guys. Come on. హే గాయ్స్, ఎలా ఉన్నారు? లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కదా. ఇంతకుముందు నేను ఇన్ఫోసిస్ ఆఫీసులో కూర్చొని పనిచేసేవాడిని, బట్ ఇప్పుడు నాకు ఒక ఓన్ ఆఫీస్ ఉంది. సో లేట్ చేయకుండా నా ఆఫీస్ ఎలా ఉంది మొత్తం మీకు ఏ టు జెడ్ చూపిస్తాను, పదండి. వెల్కమ్ వెల్కమ్. ఓకే, కమాన్. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, బాగా జూమ్ చేయమ్మా. ఆఫీస్ రూల్స్ అని, అవాయిడ్ నెగిటివిటీ, డోంట్ గివ్ అప్, బీ కైండ్, స్మైల్, ఇంకా చాలా ఉంటాయి. కావాలంటే మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హైయర్ 2 టన్ ఏసీ అనమాట. ఇక్కడ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హీట్ ఎక్కకూడదు కాబట్టి ఏసీ అనమాట, చల్లగా ఉంది. ఒక నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ అనమాట. మళ్ళీ మనకి వర్క్ జరిగేటప్పుడు కరెంట్ పోయిందనుకోండి, చేసిన వర్క్ అంతా పోయింది కాబట్టి. ఆల్రెడీ దానికి యూపీఎస్లు ఉన్నాయి. సో కరెంట్ పోయినా కూడా వర్క్ ఆకుండా ఉండాలని ఇక్కడ దీనిపై ఇన్వర్టర్ పెట్టించాం. ఫస్ట్ ఒక బ్యాటరీ సరిపోదు అన్నాడు, అంటే 3 సిస్టంలు 6 సిస్టంలు ఉన్నాయి కదా. సో అందుకని దీనికోసం 2 బ్యాటరీలు పెట్టించాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ స్టేషన్. యాక్చువల్గా ఇది చాలా కాస్ట్లీ అయింది, నేనే చేయించాను. దీన్ని పైకి తీసుకురావడం కూడా మాకు చాలా కష్టమైందనమాట, చాలా వెయిట్ కూడా ఉండిద్ది. అంటే దీనికి మొత్తం పవర్ సప్లై ఇక్కడ పెట్టేశాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ మొత్తం పవర్ సప్లై మొత్తం వైర్లు గీర్లు మొత్తం ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోట్ ప్యాడ్ అనమాట. ఇది అందరి దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే క్రాంతి మీడియా అని మన లోగో ఉంటుంది. యాక్చువల్గా దీనికి మనకి లైసెన్స్ కూడా ఉంది, దీన్ని రిజిస్టర్ కూడా చేయించాం అనమాట. సో వీళ్ళకి ఏమన్నా ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ ఏమైనా ఐడియాలు వచ్చినా సో సంథింగ్ అవి రాసి పెట్టుకుంటూ ఉంటారు. అండ్ వాటర్ బాటిల్, దీని మీద కూడా మన లోగో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు టీమ్ క్రాంతిని పరిచయం చేయబోతున్నాను. ఒక్కొక్కళ్ళు చూపిస్తాను, ముందు చెప్పడం ఎందుకు, కమాన్. సో ఫస్ట్ వచ్చేసి మన ఎడిటర్ మొహమ్మద్ ఫరీద్, జహీరాబాద్ నుంచి చీరాల వరకు రావడం జరిగింది. సో నా చెప్తాం, మాట్లాడతాం. హలో గైస్, టేక్ కేర్. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. అది అంటే మనిషి చాలా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తాడు అనమాట, బాగా ప్రొఫెషనల్గా ఉంటాడు. అండ్ ఏం ఎడిట్ చేస్తున్నావు? ఇది పోలవరం ప్రాజెక్ట్. ఓకే, ఇది పోలవరం ప్రాజెక్ట్. యాక్చువల్గా 3 ఎడిటర్స్ పోలవరం ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నారు అనమాట. మేబీ ఈ వీడియో చూసే లోపల ఆ వీడియో అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, మోస్ట్లీ అప్లోడ్ అయ్యిద్ది. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, ఐడి కార్డ్స్. సో ఇది మన ఐడి కార్డ్. అండ్ మన నెంబర్ వచ్చేసి 001. యాక్చువల్లీ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేను ఇంతకుముందు ఇన్ఫోసిస్లో పనిచేసేవాడిని కదా. సో ఫస్ట్ రోజు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇన్ఫోసిస్లో 3 lakhs ఎంప్లాయీస్ ఉన్నారని. సో అప్పుడు నాకు బాగా ఆశ్చర్యానికి గురైన అనమాట. ఆ నారాయణమూర్తి గారు అనే వ్యక్తి 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారంటే నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో నా గోల్ ఏంటంటే కనీసం ఒక 100 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా గోల్ అనమాట. అందుకే 001 పెట్టించాను. చూద్దాం అప్పుడు మనం ఎప్పటికి రీచ్ అవుతాం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కిషోర్, ఏం చేస్తున్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అది వీడియో ఎడిటింగ్ చేస్తున్నానంట. మనోడిది వచ్చేసి భీమవరం, అదే వెస్ట్ గోదావరి కదా, ఈస్ట్ గోదావరి. మనోడిది వచ్చేసి ఈస్ట్ గోదావరి అనమాట. చూడటానికి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ మనిషి చాలా వైలెంట్. ఏమన్నా జోక్ చెప్తావా? ఏం చెప్పవా? నువ్వు కూడా పోలవరమే చేస్తున్నావు. ఎంతవరకు అయింది? 5 minutes. ఇంకా 5 minutes అయిందా? ఓకే. సో మనిషి ఏంటంటే బాగా ఎడిటింగ్ బాగా చేస్తాడు, మనకి ఎట్లా కావాలంటే అట్లా చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్వరాజ్ లేత వయసు కుర్రాడు.
వచ్చేసి పాల్వంచే కదా. సో వీళ్ళు వచ్చేసి పాల్వంచ అనమాట. మనిషి అంటే అతను లోపల ఏమి ఫీల్ అవుతున్నాడు అనేది చెప్పడం మనకి అసాధ్యం అనమాట. ఏదో చెప్తానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తాడు కానీ ఏం చెప్పడు, ఏమన్నా అడిగినా కానీ ఏదో నవ్వుతూ ఉంటాడు. సో ఇతన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోయినాయి, ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకున్నాను కానీ ఈ మనిషి అర్థం చేసుకోవడం కష్టం అనమాట. త్వరలోనే అర్థం చేసుకుంటాను. అది అవదమ్మా. మనోడు కూడా ఎడిటింగ్ బాగా చేస్తాడు, మంచి డెడికేషన్. అండ్ చూసారు కదా దీని పేరు ఏంది, జెనిట్స్. చూసారు కదా మనోడు ఏం చెప్పినా కూడా అర్థం కాదు అదే. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్ వీడియో తేజ అనమాట. మామిడికాయ లాంటి వ్యక్తి, మన స్క్రిప్ట్ రైటరు, మంచి ఇదేంటి దాని పేరు ఏమంటారు, స్క్రిప్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తి అనమాట. కొంచెం ఎలా రాయమంటే అలా రాస్తాడు. సో మన టేస్ట్కి తగ్గట్టు రాస్తూ ఉంటాడు అనమాట. మంచి రైటరు, ఇంకా ఇంప్రూవ్ అవుతావు కదా. ఇప్పుడు ఏం రాస్తున్నావు? బిగ్గెస్ట్ స్కామ్, ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్స్ అని మన క్రాంతి బ్లాగర్ అన్ఫిల్టర్డ్ ఛానల్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు అనమాట. మీరు చూసారు కదా ఇది ఓ3 రేపురా అనే వీడియో చూసారా లేదు, హర్రర్ స్టోరీ. సో అది మనోడే రాశాడు అనమాట, బాగా రాశారు స్క్రిప్ట్లు కూడా. కీప్ గోయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవ్వు ఆపుకుంటున్న మధు. సో మనోడు భీమవరం అనమాట. మనోడు కూడా కొంచెం డెడికేషన్తోనే వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఏం రాస్తున్నాను? జీనియస్ ఇన్వెన్షన్స్ దట్ వర్ ఇన్వెంటెడ్ బై మిస్టేక్. Database is generated one install market carefully before investing and install database. ఓకే, జీనియస్ ఇన్వెన్షన్స్ దట్ వర్ ఇన్వెంటెడ్ బై మిస్టేక్. అంటే దీనిలో ఇది కలిపినట్టున్నా మ్యాంగో స్క్వాష్ కలిపాడు. సో మంచి అంటే మనిషి ఉంటాడు అంటే అంత దాని పేరు ఏమంటారు, నాకు పదాలు రావట్లేదు కదా, టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. ఏమంటారు, కజ్జికాయ అంట. అది మనోడు కూడా స్క్రిప్ట్ బాగా రాస్తాడు, చెప్పిన టైంలో చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆస్థాన రచయిత బి కిట్టు బాబు. సో ఇతను మీరు క్రేజీ బ్రోస్ ఛానల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా మాకు తమ్ముడు అవుతాడు అనమాట. మంచి అది దాని పేరు స్క్రిప్ట్ మీద మంచి పట్టున్న వ్యక్తి, అంటే అవగాహన ఎక్కువ అనమాట. నవ్వుకుంటున్నాడు, ఇటు ఫేస్ అవగాహన ఎక్కువ ఉన్న వ్యక్తి. కొంచెం దాని పేరు అంటారు, కొంచెం షైగా ఫీల్ అవుతారు కానీ స్క్రిప్ట్లు మాత్రం బాగా రాస్తాడు. సో అండ్ ఇంకో అంటే మంచి గొప్ప విషయం ఏంటంటే ఇతని ఐడి కార్డ్ నెంబర్ వచ్చేసి 007, జేమ్స్ బాండ్ టైప్ అనమాట. అందుకనే అండ్ ఈ పోలవరం ప్రాజెక్టు పాపం 4 రోజుల్లో రీసెర్చ్ చేసి రాసింది ఇతనే. అంటే దాంట్లో నాకు కృషి ఉందనుకోండి, మళ్ళీ క్రెడిట్ అంత ఇవ్వను కానీ 4 రోజులు కష్టపడి బాగా రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ గురించి రాస్తున్నాడు, ట్యాక్స్ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం గురించి రాస్తున్నాడు అనమాట. సో ఇది మొత్తానికి మా టీం అయితే టీం క్రాంతి బ్లాగర్. మొత్తం అందరూ డెడికేషన్తో పనిచేస్తారు. దొంగలు ఎవరు లేరు ప్రస్తుతానికైతే దొంగలు ఎవరు లేరు. బ్రో ఎవరు లేరుగా, అది అందరూ డెడికేషన్తో చేస్తారు. అంటే చెప్పిన వర్క్ కరెక్ట్ టైంకి కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఏమన్నా ఇప్పుడైనా డెడ్ లైన్ ఏమన్నా మిస్ అయితే కానీ చెప్పి కొంచెం టైం తీసుకొని అయినా చేసేస్తారు అనమాట. పర్ఫెక్ట్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ ఇతని గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇతను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. అంటే ఒక సీన్ని 10 సార్లు ఇట్లా రివైండ్ చేస్తాడు, జుమ్ 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 అని వెళ్ళిద్ది అనమాట. అంటే కొంచెం స్లోగా చేస్తాడు కానీ పర్ఫెక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు స్లోగా ఒక 90 స్పీడ్లో వస్తాను, అట్లా 80 కావాలంటే 80 వచ్చేదాకా చేస్తానే ఉంటాడు ఇక. సో అట్లా అంతగా పర్ఫెక్షనిస్ట్ అని పెట్టాం, కానీ ఇంకా స్పీడప్ చేస్తాడు. ఓకేనా, హ్యాపీయా? ఇది హ్యాపీ అంట. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, మన టీంలో అందరిని పరిచయం చేశాను కానీ ఒక వ్యక్తిని మాత్రం పరిచయం చేయలేదు. ఆ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాడు. తేజ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్? సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి టోనీ లూయిస్, మన టీమ్ మేనేజర్ అనమాట. సో మా తమ్ముడు మీరు చాలామందికి తెలిసే ఉండిద్ది. సో కుడిభుజం లాంటాడు, వర్క్ కూడా ఎట్లా చేస్తాడు అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే మేనేజ్ చేస్తున్నాడు. నన్ను చెప్పాలనుకుంటున్నా ఏం లేదు మొత్తం అన్నీ అంటే A to Z నేనే అనమాట. దీనికి యాక్చువల్గా ఈ టేబుల్స్ తీసుకురావడం కానీ, సిస్టమ్స్ తీసుకురావడం కానీ, అరేంజ్ చేయడం కానీ మొత్తం అంతా నాదే అనమాట కృషి. అంటే
పర్యవేక్షణ ఉన్నా కానీ మొత్తం అంతా అరేంజ్ చేసింది అని చెప్పేసి చెప్తున్నాను కదా, అంతే వాస్తవమే కదా. చైర్స్ తీసుకురావడం కానీ అవకాశం ఇచ్చినప్పుడు ఒక కూలీ అలాగైతే రాయి అలాగైతే ఆఫీస్ ని నిలబెట్టాడు, అట్లా రాయి పేర్చి ఆఫీస్ ని నిలబెట్టాను నేను. ముఖ్య కారణం నేను పిలిచి తప్పు చేశాను అనిపించుకోవద్దు నువ్వు. ఏదన్నా విషయంలో ఒక అంశం ఏమో వచ్చిందేమో చెప్తాను, నాకు తెలియాలి, ఆడియన్స్ తెలియాలి, ఆడియన్స్ షుడ్ నో. ఫస్ట్ వాడు చెప్పిన దాంట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి. ఏంటంటే వాడి పని ఏంటంటే టీంని మేనేజ్ చేయడం అనమాట. ఎవరెవరికి ఏ స్క్రిప్ట్ వేయాలి, ఏ వీడియో ఎడిటింగ్కి వేయాలి, వాళ్ళ వర్క్ టైంకి కంప్లీట్ చేశారా లేదా మొత్తం చూసుకొని, టైంకి వీడియో అప్లోడ్ అయిందా లేదా, ఇది మొత్తం వాడు చూసుకోవాలన్నమాట. సో వర్క్ అయితే బాగానే చేస్తున్నాడు. అండ్ కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే, ఎంత పెద్ద టీం ఎందుకు, నువ్వే వీడియోస్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు కదా, ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, నువ్వే చేసుకోవచ్చు కదా, డబ్బులు మిగులుతాయి కదా, ఇది అంటారు. యాక్చువల్గా స్టార్టింగ్లో మొత్తం నేనే రాసుకునేవాడిని, స్క్రిప్ట్ నేనే రాసేవాడిని, ఎడిటింగ్ నేనే చేసుకునేవాడిని, ఎవ్రీథింగ్ నేనే చేసుకునేవాడిని. సో ఏంటంటే ఉండే కొద్ది ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ చేయాలి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీంని అయితే సెట్ చేసామన్నమాట. మీరు గమనిస్తే అమెజాన్ కూడా ఒక చిన్న రూమ్లోనే స్టార్ట్ అయింది ఒక కంప్యూటర్తో, బట్ ఇప్పుడు ఎంత పెద్ద అయిందో తెలిసిందే కదా. సో మనం ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకూడదు అనమాట, డెవలప్ అవుతూ ఉండాలి. సో ఇంకా మనం ఈ టీంని ఇంకా డెవలప్ చేస్తాం. సో నెక్స్ట్ మన ఆఫీస్లోకి వెళ్దాం, కమాన్. సో ఇది నా ఆఫీస్ అంటే నేను కూర్చున్న ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి టోనీ డెస్క్. టోనీ ఇక్కడ కూర్చొని మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటాడు, మొత్తం ల్యాప్టాప్లో మొత్తం రాసుకుంటాయని సంథింగ్ అలా ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, ఇంతకుముందు స్టూడియోలో ఉండేది, ఆ స్టూడియోలో ఉండేది. సో అక్కడ ఎందుకులే అని ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఈ బుక్స్ కూడా మీరు ఇంతకుముందు నేను ఎప్పుడో చెప్పినట్టున్నాను కదా. ఫ్యాన్ కూడా ఆపేసాం, చెమటలు ఇట్లా బాగా పడుతున్నాయి. సో నా ఫేస్ కొంచెం దరిద్రంగా కనిపించవచ్చు, అదొకటైతే స్కిప్ చేసేయండి. సో ఇది వచ్చేసి నా ప్లేస్. ఇక్కడే కూర్చొని ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటాను, మొత్తం ల్యాప్టాప్లో మొత్తం చూస్తూ ఉంటాను. అండ్ ఈ చైర్లో వచ్చేసి ఎవరైనా 1-to-1 డిస్కషన్ మాట్లాడాలంటే పిలుస్తాను, ఇక్కడ కూర్చుంటారు. సో 1-to-1 డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు కూడా ఒక బుక్ ఉండిద్ది, ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ అనమాట. సింపుల్గా మన ఫోన్ ఇక్కడ పెట్టేసామంటే ఛార్జింగ్ అయిపోయింది. అండ్ దీనికి ఇయర్ పాడ్స్, ఇక్కడ వాచ్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఇది మా మామయ్య వెళ్ళినప్పుడు ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి పైన స్కెడ్యూల్ లాగా నేను ఏం చేస్తానంటే ఈ రోజు ఏ యాక్టివిటీ జరిగిందో మొత్తం ఇక్కడ రాసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి స్టిక్కీ నోట్స్. అండ్ దీని కింద కూడా ఒక డైరీ లాగా ఉండేది, ఆ ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవాలంటే దీంట్లో రాసుకుంటాను, ఈ పెన్లు కానీ సంథింగ్. అండ్ దీంట్లో కూడా ఒక బుక్ ఉండేది, ఫోన్ బుక్ లాంటిది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేటర్, దీని కింద కూడా స్పేస్ ఉండేది, ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పెన్నులు పెట్టేస్తాం. సో ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మా బాబు మా పాప అనమాట. బేసిక్గా వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి అక్కడ పెట్టాం. దాని వెనక క్యాలెండర్, ఈ టిష్యూ పేపర్లో టెంటనే. సో అవన్నీ వచ్చేసి మన ప్రమోషన్కి సంబంధించినవి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఈ ఫైల్స్ వచ్చేసి ఎంప్లాయీ అగ్రిమెంట్కి సంబంధించింది. ఒక్కొక్కళ్ళు ఎంప్లాయీ అగ్రిమెంట్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ శాలరీ అంతా, బేసిక్ శాలరీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం దీంట్లో పెట్టి సైన్ చేయించి వాళ్ళ దగ్గర ఈ ఫైల్లో పెట్టాం అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆ సిస్టమ్స్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఆ వారంటీ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో కింద కూడా మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ బోర్డ్ అనమాట. యాక్చువల్గా నోటీస్ బోర్డ్ ఆర్డర్ పెట్టాం కానీ 2 సార్లు ఎందుకు క్యాన్సిల్ అయింది, అమెజాన్లో పెట్టాం. సో ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేసి ఫ్లిప్కార్ట్లో పెట్టిన అది వచ్చింది. సో ఇది ఏ ఛానల్లో ఏ రోజు వీడియో ఉండేది, ఏ టైంకి వీడియో ఉండేది మొత్తం స్కెడ్యూల్ ఇక్కడ రాసి పెడతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన కిచెన్ అనమాట. ఇక్కడ వంటలు ఉండే ఏమీ ఉండవు, కాకపోతే ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్, వాటర్ తాగాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఉంది, దీంట్లో 2 థమ్స్అప్లు కూడా ఉంది. థమ్స్అప్ ఎక్కువ తాగదు, అప్పుడప్పుడు తాగితే పర్లేదు, కానీ రోజు తాగారంటే హెల్త్కి ప్రాబ్లం. దాని గురించి ఆల్రెడీ మనం డార్క్ రియాలిటీ ఆఫ్ కూల్ డ్రింక్స్ అని ఒక సాఫ్ట్ డ్రింక్స్ అని ఒక వీడియో చేసాం. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ మేకర్ అనమాట, కెటిల్. ఇక్కడ మనకి గ్రీన్ టీ ఉన్నాయి, కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి, మ్యాంగో స్క్వాష్ అనమాట. సో ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలి చేసుకొని తాగేస్తూ ఉంటారు. సో ఇది మాత్రం కిచెన్. నెక్స్ట్ మనం కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్దాం. కమాన్.
సో గైస్ ఇది వచ్చేసి మన కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. మన డిస్కషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ ఇక్కడే పుడతా ఉంటాయి. సో టాపిక్స్ గురించి ఇక్కడే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఇదంతా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమేమి వీడియోస్ చేయొచ్చు అనే దాని గురించి ఇందాక మొత్తం డిస్కషన్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా అందరికీ కామన్గా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే అందరినీ రూమ్లోకి పిలిచి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు అనుకోండి, స్క్రిప్ట్ రైటర్కి ఏదైనా టాపిక్ ఇచ్చాం అనుకోండి, ఆ స్క్రిప్ట్ రైటర్ని పిలిపించి ఆ టాపిక్ ఏంటి, దాన్ని ఎలా రాయాలి, స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేయాలి, ఏమేమి పాయింట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏదేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ పాయింట్స్ మొత్తం రైటర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారనమాట. అండ్ ఎడిటర్స్ కూడా వీడియో ఎడిట్ చేసే ముందు పిలుస్తాను. పిలిచిన తర్వాత ఏ పార్టీ ఎలా ఎడిట్ చేయాలి, నాకు ఎక్కడ కొన్ని నాకు ఉంటాయి, అంటే నా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇలా ఎడిట్ చేయాలి, ఇక్కడ యానిమేషన్ పెట్టాలి. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ వీడియోస్ గురించి మొత్తం డిస్కషన్ కానీ కొత్త కొత్త ఐడియాస్ కానీ మొత్తం ఈ రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తాం. సో ఈ కాన్ఫరెన్స్ రూమ్ అదనమాట. నాకు తెలిసి ఈ ఆఫీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో ఓవరాల్ ఇదనమాట మన ఆఫీస్. చూసారు ఎంత పెద్ద సెటప్ని మెయింటైన్ చేయాలంటే అంత చిన్న విషయం కాదు. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టేజ్కి అయినా మనం వచ్చాం, లేకపోతే ఈ స్టేజ్కి రావడం అంత ఇంపాసిబుల్ అనమాట. అండ్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. సో బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు నేను ఒక చిన్న మొబైల్లో రికార్డ్ చేసేవాడిని వీడియోస్, అంటే మొబైల్లోనే వాయిస్ చేసి మొబైల్లోనే ఎడిట్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత చిన్నగా ఒక మైక్ కొనుక్కున్నాను, తర్వాత చిన్నగా ఒక ల్యాప్టాప్ కొన్నాను. సో తర్వాత చిన్నగా ఫేస్ క్యామ్ చేయడం స్టార్ట్ చేశాను, చిన్న కెమెరా కొని. తర్వాత ఇంకొంచెం మంచి కెమెరా కొని ఫేస్ క్యామ్ స్టార్ట్ చేశాను. తర్వాత చిన్నగా స్టూడియో ఒకటి కట్టాను. తర్వాత ఎంప్లాయీస్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశాను, వాళ్ళని ఫ్రీలాన్సర్స్గా. తర్వాత ఫుల్ టైం వర్కర్స్ని పెట్టుకున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. తర్వాత ఇప్పుడు ఆఫీస్ ఒకటి పెట్టి ఎంప్లాయీస్ ఇక్కడ నుంచే వర్క్ చేసేలాగా సెట్ చేసాం. సో బేసిక్గా ఏంటంటే చిన్నగా మనం డెవలప్ అవుతూ వచ్చాం అనమాట. కావాలంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కూడా మనం వీడియోస్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వీడియో క్వాలిటీ పెంచాలి. సో మనం కూడా మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో ఇంత సెటప్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది మీరు సపోర్ట్ చేయటం వల్లే. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని తెలుసు. అండ్ అప్పుడు అది ఇష్యూ అయినప్పుడు కూడా మీ సపోర్ట్ చేసి నాకు ఆల్మోస్ట్ లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అనమాట. ఎంత సపోర్ట్ ఉందో, ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా నేను అనుకున్నాను కదా 100 మంది ఎంప్లాయీస్ అని, ఖచ్చితంగా 100 మంది ఎంప్లాయీస్ గోల్ని అయితే కంపల్సరీ రీచ్ అవుతాను. అండ్ మీకు ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను, అది యూట్యూబ్ కోర్సు కూడా ప్రిపేర్ చేస్తానని. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ప్రజెంట్ నేను అది ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాను. అది ఇంకా చాలా టైం పట్టిద్ది, మేబీ 4-5 months అన్న పట్టొచ్చు, ఎందుకంటే అంత క్లియర్గా చేయాలి కాబట్టి చాలా టైం పట్టింది. సో దాని డీటెయిల్స్ అయితే మీకు త్వరలోనే చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. లవ్ యూ.